నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 సీనియర్ పెద్ద నటీమణులు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీమతి అంబికా రాణి, శ్రీమతి ప్రభావతి, శ్రీమతి శైలజ అండ్ శ్రీమతి జ్యోతి. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. చూస్తున్నారా వావ్? నిజం చెప్పండి, చూసి ఇంత ధైర్యంగా వచ్చారు అంటే నిజంగా మీ అందరికీ ఫస్ట్ వావ్. ఎందుకంటే బొమ్మాలి, తర్వాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, సినిమా కథలని చెప్పేస్తారులేండి. అంబికా రాణి గారు, మీరు చూసారా వావ్? బానే ఉందా? పర్లేదు. సో ప్రభావతి గారు, మీరు ఎప్పుడు ఎంట్రీ, సినిమాలు ఎప్పుడు ఎంట్రీ, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ దశరథ్ గారి మూవీ ఒకటి సీరియల్స్ చేస్తున్నారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శైలజ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో రెడీయా వావ్ కి? వావ్ రెడీ. వావ్ కూడా మీకోసం రెడీ. సో మీరు జ్యోతి గారు చెప్తున్నా, ఏం చేస్తున్నారు? ఏ సినిమాలు అవుతున్నాయి? వంశీ గారిది సరదాగా కాసేపు, ఓకే, తర్వాత ఏమైంది ఈ వేళ, ప్రస్తుతానికి ఇవి. సో రెడీయా వావ్? రెడీ నాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ముందుగా మీకు 5 లక్షలు ఇవ్వడానికి, ఈరోజు మొత్తం లేడీస్ స్పెషల్ లా ఉంది, అంతా కళకళలాడుతూ. ఓకే, అలాగే ఇప్పుడు గలగలా నవ్వుతూ వస్తుంది మా రేష్మి. సో మీకు 5 లక్షలు ఇవ్వడానికి లెట్స్ వెల్కమ్ రేష్మి. సో 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు. సో మన 5 రౌండ్లు ఆడాలి. అందులో మొదటి రౌండ్, ఈ రౌండ్ పేరు కట్ చేస్తే. సో క్లియర్? సో స్టార్ట్ చేద్దామా? రౌండ్ నెంబర్ 1, కట్ చేస్తే. జ్యోతి గారు రెడీయా? ముందు మీతోనే స్టార్ట్ అవుతుంది. సినిమాలు బాగానే చూస్తారా? చూస్తూ ఉంటానమ్మా. అన్ని సినిమాలు చూస్తారా? పాత సినిమాలేనా? ఎక్కువ పాత సినిమాలు. కొత్త సినిమాలు చూడరు? తక్కువ. ఇది పాత కొత్త మధ్యలో ఉంది ఇది. హీరో, ఓకే, మీ స్టైల్లో కట్ చేస్తానండి. కట్ చేస్తే. ఓ హీరో, చేపలు బట్టి బ్రతికే జాలరి. ఆ సముద్ర తీర గ్రామంలో ప్రజలందరూ గౌరవించే ఓ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన అంటే హీరోకి వల్లమాలిన భక్తి, నమ్మిన బంటు. కట్ చేస్తే హీరోకి అదే పల్లెకు చెందిన హీరోయిన్ అంటే ప్రేమ. ఇద్దరి ప్రేమను గమనించి పెద్ద ఆయన ఇద్దరు పెళ్లి జరిపిస్తాడు. కట్ చేస్తే అనూహ్య పరిస్థితుల్లో హీరోయిన్ మరణిస్తుంది. హీరో ఒంటరివాడైపోతాడు. కానీ పెద్ద ఆయన అప్పగించిన చేపల ఎగుమతి బిజినెస్ ఎంతో అభివృద్ధి చేస్తాడు హీరో. సముద్ర కెరటాలలో, ఇసుక తిన్నెల్లో తన భార్య ఉన్నట్లు ఫీల్ అవుతూ హీరో కాలాన్ని గడుపుతూ ఉంటాడు. తెలిసిపోయింది. శుభ సంకల్పం. శైలజ గారు కరెక్టేనా? కరెక్టే. శుభ సంకల్పం, ఎస్. కానీ టైటిల్ అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోని ఇష్టపడే అమ్మాయిగా నటించింది ఎవరు? ఆమని. ఆహా, రాంగ్ ఆన్సర్.
ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆమని గారు. మళ్ళీ ఆమెనే. హీరోయిన్ ఆమని. అంటే ఒక ఆమెని గుర్తుంది, ఇంకా అన్నిటికీ ఆవిడేనా? బట్ ఇది వర్కౌట్ అయింది. ఆమెని రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆమెని. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఆమెని. అక్క విశ్వనాథ్ గారండి. మరి అంత ఆలోచించారండి. అంటే ఆయన పేరు చెప్పడానికి అంత సిగ్గుపడ్డారా? కాదు, నన్ను ఆలోచిస్తూ ఉన్నాను. ఓకే, సో కె విశ్వనాథ్ గారు గ్రేట్ డైరెక్టర్. ఆయనకు వావ్ చెప్తూ ఎస్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎంఎం కీరవాణి. రైట్ ఆన్సర్. సినిమాలో హీరోని ఇష్టపడే అమ్మాయిగా నటించింది ప్రియా రామన్. మీకు తెలుసు అనుకుంటా. ఓకే, సినిమాలో హీరోయిన్ గా ఈవిడికి నంది అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ నటి ఆమని. చాలా బాగా చేసింది ఈ సినిమాలో ఆమని. సినిమాకి డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు. సినిమా నిర్మాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా నిర్మాత. సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి గారు. అగైన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పారు. 30,000 మీ అకౌంట్ లో ఉంది. 20,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. తీసుకోమ్మా. 20,000 మాకు ఇచ్చిన తర్వాత జ్యోతి గారు మీ అకౌంట్ లో 4,80,000. సో శైలజ గారు రెడీ? రెడీ. మీరు అన్ని సినిమాలు బాగానే చూస్తారులేండి. తక్కువ చూస్తాను. సరే, కట్ చేస్తే చెప్పండి మీ స్టైల్లో. కట్ చేస్తే. ఓ ఇదా కట్ చేస్తే. ఓ కాలేజీలో చదువుకునే యువకుడు బైక్ పై చక్కర్లు కొట్టాలనేది ఆయన డ్రీమ్. కానీ ఆయన తండ్రి మహాపిసినారి. మరోవైపు బాధ్యత గుర్తెరిగిన ఓ యువకుడు రిటైర్ అయిన తండ్రిని తల్లిని బాగా చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఈ యువకుడు ఓ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా జాయిన్ అవుతాడు. తన వృత్తి నిర్వర్తించడం కోసం ఓ బైక్ను కొంటాడు. అయితే ఒకరోజు ఆ బైక్ని ఎవరో కొట్టేస్తారు. కట్ చేస్తే తన బైక్ మరో హీరో ఇంట్లో ఉన్నట్టు తెలిసిపోతుంది. ఎన్నో గొడవల తర్వాత ఇద్దరు బైక్ విషయంలో ఓ అండర్స్టాండింగ్ వస్తారు. టైమింగ్స్ అనుసరించి ఇద్దరు సమానంగా వాడుకోవాలని అనుకుంటారు. ఆ క్రమంలో ఇద్దరు మంచి ఆత్మీయ నేస్తాలవుతారు. కట్ చేస్తే ఇప్పుడు చెప్పాలి నేను. సినిమా టైటిల్ చెప్పాలి. బైకు 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 అంటున్నారు కాబట్టి రైడ్. రైడ్. రైడా? రైడ్. రైటా? ఏమో. రైడు. రైటు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? దర్శకుడు పాస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్ గారు హీరో ఫాదరు. అప్పుడే అంత ఫాస్ట్ ఉన్నారు. ఎవరు తండ్రి అనే లోపలే జనరల్ గా పాడింగ్ క్యారెక్టర్లు గారు పెద్దవాళ్ళు అంటే హీరో ఫాదరో హీరోయిన్ ఫాదరో. సరే, హీరోనే కదా నేను చెప్పింది. హీరో పేరు చెప్పగలరా? నాని. నాని. ఎస్, రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్ గారి కొడుకుగా నటించింది ఎవరు? కాశీ విశ్వనాథ్ గారి కొడుకుగా నటించింది. ఆల్రెడీ ఇంత కథ చెప్తున్నప్పుడు ఇద్దరు హీరోల గురించి మనం ప్రస్తావించాం. సో ఒక హీరో నాని అయితే రెండో హీరో ఎవరు? ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ గా నటించింది ఎవరు? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో రాణిగా నటించింది ఎవరు? ఆ అమ్మాయి పేరు అక్ష. ఆవిడ నాని గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. కానీ రాణిగా నటించింది శ్వేతా బసు ప్రసాద్. ఎక్కడ? అవును. ఎప్పుడు? ఆ లెవెల్లో. ఓకే, శ్వేతా బసు ప్రసాద్. సో రమేష్ వర్మ ఈ సినిమా దర్శకుడు. అండ్ సినిమాలో ఆహుతి ప్రసాద్ ఎవరి తండ్రి? నాని పాత్ర పేరు అర్జున్. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్ గారి కొడుకుగా నటించింది తనీష్. మహేష్ క్యారెక్టర్ పేరు. సినిమాలో చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ గా నటించింది బ్రహ్మానందం. అండ్ ఈ సినిమాలో రాణిగా నటించింది శ్వేతా బసు ప్రసాద్. సో నాని కరెక్ట్, బ్రహ్మానందం గారు కరెక్ట్. 3 మిస్ అయ్యారు. సో ఆవిడ 3 కరెక్ట్ గా చెప్పారు, 3 మిస్ అయ్యారు. 30,000 మాకు ఇచ్చేస్తున్నారు. 30,000 తీసుకో. సో 30,000 మాకు ఇచ్చిన తర్వాత శైలజ గారు మీ అకౌంట్ లో 4,70,000. ఓకే, 480, 470 ఆర్డర్లో వెళ్తున్నారు కిందకి. ఆ లెక్కన మీరు 460 ఉండాలి మీ దాంట్లో. ఓకే, సో మీరు బాగానే చూస్తారు సినిమాలు? చాలా పూరా? అయ్యో, కొంచెం ఈజీగా ఉండేది అడుగురు. ఈజీగా ప్లీజ్. ఓకే, ఇలాంటి కట్ చేస్తే. కట్ చేస్తే
కట్ చేస్తే ఈజీగా అడుగుతున్నాను మిమ్మల్ని, మార్చాను సినిమా పేరు. హీరో అల్లరిగా స్నేహితులతో కలిసి కాలం వెళ్లబుచ్చే సరదా యువకుడు. హీరో అల్లరిగా స్నేహితులతో కలిసి కాలం వెళ్లబుచ్చే సరదా యువకుడు. కాకపోతే పాటలన్నా సంగీతం అన్నా విపరీతమైన ఇష్టం. గాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఓ రిచ్ బిజినెస్ మ్యాన్, ఆయనకి 2 కూతుళ్ళు. ఓ కూతురికి కవిత్వం అంటే ప్రాణం. ఒక సందర్భంలో హీరోయిన్ హీరో టాలెంట్ను గుర్తించి ఆ పైకి చెప్పకుండా హీరో ఆర్కెస్ట్రాకి మంచి పేరు వచ్చేలా చేస్తుంది. తనకి హెల్ప్ చేసింది హీరోయిన్ చెల్లెలేమోనని ఊహిస్తాడు హీరో. ఇవాడు తెలిసిపోయి ఉండాలి. కట్ చేస్తే చివరికి కవితలు రాసేది, తనను ప్రేమించేది హీరోయిన్ అని తెలుస్తుంది. అనేక మలుపుల తర్వాత హీరో హీరోయిన్ల ప్రేమ సఫలమవుతుంది. అల్లరి ప్రియుడు. ఓకే, అల్లరి ప్రియుడు. ఓకే, క్వశ్చన్ భవాన్, ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? మనోరమ్మ గారు. మనోరమ్మ గారు, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది ఎవరు? మధుబాల. ఫస్ట్ హీరోయిన్ రమ్యకృష్ణ. అదెలా అనుకున్నారు? ఫస్ట్ హీరోయిన్ ఆవిడ, సెకండ్ హీరోయిన్ ఈవిడ అని. కాదా? మధుబాల, రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రాఘవేంద్రరావు గారు. ఏ రాఘవేంద్రరావు గారు? కె రాఘవేంద్రరావు గారు. ఓకే, ఈ సినిమాలోని రోజ్ రోజ్ రోజా పువ్వా చాలా మంచి పాట. ఆ పాటలో ఎవరు నటించారు? రమ్యకృష్ణ, రాజశేఖర్ గారు. రమ్యకృష్ణ, రాజశేఖర్ గారు. కాన్ఫిడెంట్ గా చెప్పండి. రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ. ఎస్, రాజశేఖర్ అండ్ రమ్యకృష్ణ. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు. సో మనోరమ, రావు గోపాలరావు, మధుబాల, కె రాఘవేంద్రరావు, అన్ని కరెక్ట్ చెప్పారా? సో వెల్ ప్లేడ్. సో 5 లక్షలు మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. నేను 460 అవుతుంది అనుకున్నాను, చూస్తే మీరే ఇప్పుడు లీడ్ లో ఉన్నారు ఫుల్ గా, 5 కరెక్ట్ గా చెప్పి. మరి ఇక్కడ చూడాలి ఈ కవిత్రి ఏం చేస్తుందో మరి. రెడీయా? ఏదనండి? కట్ చేస్తే హీరో తెలివైన స్టూడెంట్. చదువు కోసం హీరోని ఇంటర్మీడియట్ వేరే ఊర్లో రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పిస్తాడు హీరో నాన్న. అదే కాలేజీలో హీరోయిన్ కూడా చేరుతుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఇష్టపడతారు. వీరిద్దరూ చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు. ఈ విషయం తెలిసి హీరో హీరోయిన్లు ఇంటికి పంపిస్తాడు కాలేజీ ప్రిన్సిపల్. మరోవైపు హీరోయిన్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంట్లో నుంచి పారిపోదాం అనుకుంటారు. కట్ చేస్తే హీరో తండ్రి రైలు ప్రమాదంలో మరణిస్తాడు. హీరోయిన్ ఇంట్లో నుంచి పారిపోతుంది. మరోవైపు హీరో తల్లి కొడుకును ఉన్నత చదువులు చదివిస్తుంది. కట్ చేస్తే హీరో తన భవిష్యత్తు కోసం తన తల్లి ఎంతో శ్రమించిందని తెలుసుకుంటాడు. చివరికి ప్రేమించిన హీరోయిన్ ని కలుసుకుంటాడు. టోటల్ గా బ్లాంక్ గా ఉన్నారు మీరు. కొత్త బంగారు లోకం. మరి ఏ తెలియదు అన్నారు. అది నేను డబ్బింగ్ చేశా సినిమా. పూర్ అన్నారు. డబ్బింగ్ చేశాను, అందువల్ల సినిమా. అవునా? ఎవరు చెప్పారు అందులో? అది ఎవరో చెప్పాను కూడా గుర్తులేదు, మొత్తం డబ్బింగ్ చేశా సినిమా. ఓకే, కొత్త బంగారు లోకం, ఏ వండర్ఫుల్ మూవీ. ఎస్, అప్పుడు అన్ని చెప్పేస్తారేమో మీరు. చెప్పలేను. ఓకే, అంతా మీకే. క్వశ్చన్ నెంబర్ 1. ఫిక్స్ అయిపోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎవరి తండ్రిగా నటించారు? హీరో తండ్రిగా. ఆ హీరో పేరు చెప్పగలరా? వరుణ్ సందేశ్. రైట్ ఆన్సర్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఏ శాఖలను నిర్వహించాడు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకుంటారు కదా, కలుసుకుంటారు కదా, ఆ కాలేజ్ ఏ నగరంలో ఉంటుంది? వైజాగ్. విశాఖపట్నం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో రావు రమేష్ వేసిన పాత్ర ఏమిటి? లెక్చరర్. అమ్మో, అన్ని చెప్పేస్తున్నారు. రైట్ ఆన్సర్. లాస్ట్ 1, ఈ సినిమాలో మంచి పాట ఇది, నేనని నీవని వేరుగా లేమని. ఈ పాటను రాసిద్ది ఎవరు? ఆలోచించండి. ఏమండి, మీరు కవి అయి ఉంటే చావా మీకు. సరే, హీరో వరుణ్ సందేశ్ ప్రకాష్ రాజ్ ఆయన తండ్రిగా యాక్ట్ చేశాడు. విశాఖపట్నం.
రావు రమేష్ లెక్చరర్, అండ్ శ్రీకాంత్ అడ్డాల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. 3 ఆయనే. మరి లోపల కూర్చున్న వాళ్ళు డైరెక్టర్ గా అయి ఉంటాడు. అట్లీస్ట్ మీరు దర్శకత్వం అన్నా కూడా ఇచ్చామండి. లక్కీగా కాంచన బాబుని దర్శకుడిని చేయలేము మీరు. ఓకే, సినిమాలో నేనని నీవని వేరుగా లేమని పాట రాసింది ద వన్ అండ్ ఓన్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే, సో 1, 2, 3 కరెక్ట్గా చెప్పారు. సో 30,000 మీ అకౌంట్లో, రేష్మి 20,000 మన అకౌంట్లో. 20,000 మాకు ఇచ్చిన తర్వాత అంబికారాణి గారు మీ అకౌంట్లో 4,80,000. సెకండ్ రౌండ్ ఏంటంటే జ్యోతి గారితో మొదలవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఛాంబర్లోకి వస్తారు. ఇందులో రాగానే తలుపులు మూసుకుంటాయి, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ కలర్ పేపర్స్ అన్ని గాల్లోకి ఎగురుతాయి. ఆ ఎగిరిన కలర్ పేపర్స్ని మీరు పట్టుకోవాలి. సో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత. సో ₹1,00,000 పట్టుకుంటే ₹1,00,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. జ్యోతి గారు మీకోసం వెయిటింగ్. వచ్చేయండి అంతే. జ్యోతి గారు ఎలా ఉంది? చాలా థ్రిల్లీగా ఉందమ్మా. ఏం భయపడ్డారు ఏమన్నా? ఆ సౌండ్ కి ఒకసారి జరుకొచ్చింది. బట్ బాగానే పట్టుకున్నారు. 30 గ్రీన్ పట్టుకున్నారు అంటే 3,000, 10 రెడ్ పట్టుకున్నారు 5,000, అండ్ 5 ఎల్లో పట్టుకున్నారు 5,000. టోటల్గా 13,000 పట్టుకున్నారు. కానీ ₹1,00,000 పట్టుకోవచ్చు కాబట్టి 87,000 మాకు ఇచ్చేస్తున్నారు. సో 87,000 మాకు ఇచ్చిన తర్వాత జ్యోతి గారు మీ అకౌంట్లో 3,93,000. శైలజ గారు రెడీ? సో ఆవిడ పట్టుకోవడం చూశారు, మీరు ఇంకా బాగా పట్టుకోవాలి. నేను ఫస్ట్ భయపడ్డాను, జ్యోతి పట్టింది కాబట్టి నేను ఆ రూమ్ లో పడతాను. రూమ్ గురించి ఆలోచించారు ముందు? పడతాను, అది నో ప్రాబ్లం, మీరు ఇద్దరు కూడా పడతారు. అది ఓకే. సో వచ్చేయండి, ఒళ్ళంతా థ్రిల్ ఇంత. తుళ్ళింత థ్రిల్లింత వావ్ అన్నట్టు అన్ని ఉంది దాంట్లో. బట్ ఆవిడ కంటే 500 ఎక్కువే పట్టుకున్నారు. అవునా? 35 గ్రీన్. ఓకే. సో అక్కడే ఎక్కువ పట్టుకున్నారు. దగ్గర 3,500, 12 రెడ్ 6,000, అండ్ ఎల్లో కొంచెం తక్కువ పట్టుకున్నారు 4,000, 4 పట్టుకున్నారు. సో టోటల్ గా 13,500. 86,500 మనకి ఇచ్చేస్తున్నారు. సో 86,500 మాకు ఇచ్చిన తర్వాత శైలజ గారు మీ అకౌంట్లో 3,83,500. సో ప్రభావతి గారు రెడీ? రెడీ సార్. వచ్చేయండి. వాళ్ళిద్దరు కంటే ఎక్కువ పట్టుకున్నారు. తెలుసు. నిజమా సార్? 6 ఎల్లో,
కృషితో పోయింది. 6 ఎల్లో అంటే 6000, 15 రెడ్, అక్కడ బాగా లీడ్ తీసుకున్నారు 7500. అండ్ గ్రీన్ తక్కువ పట్టుకున్నారు, కానీ ఇవి ఎక్కువ పట్టుకోవడం వల్ల మీరు ఎక్కువ పట్టుకున్నారు. గ్రీన్ 25, 2500. టోటల్ గా ఆవిడ 13,000, ఈవిడ 13,500, మీరు 16,000. సో ఫైనల్ గా గెలిస్తే నాకు మీరు గాల్లోకి ఎగిరిపోతారని భయంగా ఉంది. ఇప్పుడే మీరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. జ్యోతిని పంపిస్తానండి. ఓకే, 84,000 ముందు తీసు 84,000 మాకు ఇచ్చిన తర్వాత ప్రభావతి గారు మీ అకౌంట్ లో 4,16,000. అంబికారాణి గారు రెడీయా? రండి, అంతే వచ్చేయండి. అంతా మీకే వెళ్ళిన చదువు ఉద్దేశంతో పట్టుకునేవన్నీ అక్కడే వదిలేసి వచ్చాను. జ్యోతి గారు మీరు చూశారు కదా పట్టుకోవడం, ఆవిడ మీకంటే ఎక్కువ పట్టుకున్నారా తక్కువ పట్టుకున్నారా? తక్కువ పట్టుకున్నాను. మీరు? తక్కువ పట్టుకుంది ఆవిడ. మీరు? అసలు పట్టుకోలే. తక్కువే అనుకుంటున్నాను సార్. తక్కువే అనుకుంటున్నారు. ముగ్గురు రాంగే. మీ అందరికంటే ఎక్కువ పట్టుకుంది ఆవిడే. అవునా? 20 గ్రీను అంటే 2,000, 12 రెడ్ 6,000. మీ అందరికంటే చాలా ఎక్కువ 10 ఎల్లో 10,000. టోటల్ గా 18,000 పట్టుకున్నారు. మీ మీద మీకు నమ్మకం లేనట్టుంది, ఇంకా మీరు షాక్ లో ఉన్నారు. అవును, ఎలా ఉంది? థ్రిల్లింగ్ గా ఉంది, కానీ చివరి పట్టుకునే వదిలేసాని అని కించిత్ బాధగా ఉంది. కానీ అంతా మీకే ఇచ్చేస్తున్నాను సగర్వంగా. బాగా పట్టుకున్నారండి. అందరికంటే ఎక్కువ పట్టుకున్నారు, 18,000 పట్టుకున్నారు. మాకు అందరికంటే తక్కువ ఇస్తున్నారు, 82,000 ఇస్తున్నారు. తీసుకో. సో 82,000 మాకు ఇచ్చిన తర్వాత అంబికారాణి గారు మీ అకౌంట్ లో 3,98,000. ఈ రౌండ్ లక 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 లక. సో 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ప్రశ్నలు జ్యోతి గారితో మొదలెడతాను. ఆ తర్వాత మీకు సపరేట్ గా 6, మీకు సపరేట్ గా 6, మీకు సపరేట్ గా 6. మీరు కరెక్ట్ గా చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. సో ఓకే, రెడీయా? రెడీ సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. చెప్పండి, లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. కొమరం పులి సంగీత దర్శకుడు ఎవరు? ఏ రెహమాన్. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు ఏ పురాణంలో ఉన్నాయి? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. ఎఫ్ఎం రేడియోలలో దేశంలోనే అతి పెద్ద ఎఫ్ఎం రేడియో ఏది? పాస్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. క్రెడిట్ కార్డ్స్ వాడారు ఎప్పుడైనా? క్రెడిట్ కార్డ్ ని ఏ పదార్థంతో తయారు చేస్తారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. మెగాసెసే అవార్డులను ఎవరి పేరిట ఏర్పాటు చేశారు? వాడేవాడు? సరే, ఫైనల్ గా మీకోసం ఈజీ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కంచి చీరలను తయారు చేసే కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, చెన్నై. ఎప్పుడైనా వెళ్ళారా కాంచీపురం? వెళ్ళాను. వెళ్ళారా? ఓకే, అలా తెలిసిపోయింది మీకు. రైట్ ఆన్సర్, తమిళనాడు. సో కొమరం పులి సంగీత దర్శకుడు ద గ్రేట్ ఏఆర్ రెహమాన్. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు ఎనీ ఐడియా ఎక్కడుందో, ఏ పురాణంలో ఉందో? అమ్మ మీకు పురాణాలు మొత్తం 18. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి ఈ స్తోత్రాలు, లలితా సహస్ర. మీరందరూ ఇంత మీకు తెలుసా? ఓ ఓకే. సో ఎఫ్ఎం రేడియోలో దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎం రేడియో రేడియో మిర్చి. రేడియో మిర్చి అని ఒక ఎఫ్ఎం ఉంది. ఇది 32 కేంద్రాల్లో దేశంలో పెద్ద ఎఫ్ఎం నెట్వర్క్ ఇది, ఈ రేడియో మిర్చి అనేది. సో క్రెడిట్ కార్డ్ని, అందుకే వీటిని ప్లాస్టిక్ మనీ అంటారు, ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అలాగే మెగాసెసే, ఇవన్నీ చాలా ఫేమస్ అవార్డ్స్ ఇవి. ఇది రామన్ మెగాసెసే, ఈయన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన పేరు మీద ఇచ్చే అవార్డులు ఇవి, ఆయన పేరున ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడులో కాంచీపురం. సో 2 కరెక్ట్గా చెప్పారు.
సో 50,000 మీ అకౌంట్లో ఉంది, 1,00,000 రూపాయలు మన అకౌంట్కి. సో 1,00,000 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత జ్యోతి గారు మీ అకౌంట్లో 2,93,000. సో ఇప్పుడు శైలజ గారు రెడీయా? రెడీ. సో తెలిసి చెప్పండి, తెలియని తెలుసుకోండి. మీరు చెప్పండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. త్రిశక్తి దేవతలు అని ఎవరిని పిలుస్తారు? అమ్మవారిని లక్ష్మీ, పార్వతి, సరస్వతి. చూసారా, ఆవిడ తెలిసిపోయింది. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. చిరంజీవి శివుడిగా కనిపించిన మొట్టమొదటి సినిమా ఏది? ఆపద్బాంధవుడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచం మొత్తం అతి ఎక్కువ మంది చూసిన భారతీయ టీవీ సీరియల్ ఏమిటి? ప్రపంచం మొత్తమా? చాలా పాపులర్ అయిన సీరియల్. మహాభారతం, రామాయణం అవన్నీ చూసారు అందరూ. అన్ని చెప్పండి మీరు. టైం అప్, ఇంకా లేదు, ఛాన్స్ లేదు. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్ లో పెన్నా నది ఒడ్డున ఉన్న పట్టణం ఏది? నెల్లూరు. నెల్లూరు. క్వశ్చన్ నెంబర్ 5. సౌదీ అరేబియా దేశ రాజధాని ఏది? పాస్. పాస్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది ఈజీ. వెంకటేష్ హీరోగా నటించిన తొలి సినిమా ఏది? తొలి సినిమా వెంకటేష్ గారు. చాలా ఈజీ మీకు యాక్చువల్గా. ఓకే. త్రిశక్తి దేవతలు లక్ష్మీ, పార్వతి, సరస్వతి. చిరంజీవి శివుడిగా కనిపించిన మొట్టమొదటి సినిమా 1981లో పార్వతీ పరమేశ్వరుడు. ఆ తర్వాత మంజునాథ, ఆపద్బాంధవుడు. ప్రపంచం మొత్తం అతి ఎక్కువ మంది చూసిన భారతీయ టీవీ సీరియల్ రామాయణ్. మీరు 52 చెప్పి లాస్ట్ లో చెప్పారు రామాయణ్. మీరే అన్నారు టెన్షన్ టెన్షన్ అని. ఆ టెన్షన్ లో అంతే. సో 17 దేశాల్లో ప్రసారం అయింది. అవును, రామాయణం, భారతం అవే. సో ఆంధ్రప్రదేశ్ లో పెన్నా నది ఉన్న నెల్లూరు. సౌదీ అరేబియా దేశ రాజధాని రియాద్. అండ్ వెంకటేష్ హీరోగా నటించిన తొలి సినిమా కలియుగ పాండవుడు. ఓకే. సో లక్ష్మీ, పార్వతి, సరస్వతి, నెల్లూరు 2 కరెక్ట్ గా చెప్పారు. 3 కరెక్ట్. రామాయణం. రామాయణం లేదు, ఏదో ఏది హిందీలో ఒకటి చెప్పారు. ఏంటది? క్యూంకీ సాస్ కవి బహుతి. మీరు అలా చెప్పకుండా ఓపెనింగే రామాయణ మహాభారతం ఇచ్చేవాడిని నేను. మీరు అవన్నీ చెప్పిన తర్వాత చెప్పారు కదా, అన్ని ఛాన్సులు తీసుకోండి. సారీ ప్లీజ్. సో మీరు జ్యోతి గారితో ఈక్వల్. 50,000 మీ అకౌంట్ లో ఉంది, 1,00,000 రూపాయలు శైలజ గారు. సో 1,00,000 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత శైలజ గారు మీ అకౌంట్ లో 2,83,500. మీరు వాళ్ళ ఆన్సర్లని చెప్పేస్తున్నారు, అందుకని మీకు టైం లేదు, ఏమీ లేదు, చాలా ఫాస్ట్గా అడుగుతాను. మీరు ఎందుకంటే బాగా ఆడుతున్నారు. సో మీరు లకలకా చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1. విక్రమ్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఏ సినిమాకి వచ్చింది? శివపుత్రుడు. శివపుత్రుడు తెలుగులో డబ్బింగ్ చేశారు, కానీ ఇది ఒరిజినల్ సినిమాకి వచ్చింది అతనికి నేషనల్ అవార్డు. సమ్ మగన్. తమిళ్. సమ్ మగన్. ఆ మగన్ ముందు సారీ. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీ మహావిష్ణువుకి ఉండే మొత్తం ఆయుధాలు ఎన్ని? 3. చెప్పగలరా ఏంటో? శంఖం, చక్రం, గద. గుడ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని ఏ నగరంలో జరుగుతుంది? చాలా ఫేమస్ ఈ ఫెస్టివల్. ఈ మధ్య ఎక్కువ ఐశ్వర్యరాయ్ ప్రతి సంవత్సరం వెళ్ళిపోతుంది. అబ్బా, పేపర్లు చదవరా మీరు? అసలు టీవీలో చూడరు. బ్యాడ్. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో ఇంగ్లీషు అధికార భాషగా గల రాష్ట్రం ఏది? పాస్. స్ట్రైకర్ ఈ పదం 2 ఆటల్లో వినిపిస్తుంది. ఒకటి క్యారమ్స్, మరి రెండవ ఆట ఏది? ఫుట్బాల్. ఫుట్బాల్. yes, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. కె విశ్వనాథ్ డైరెక్షన్ చేసిన తొలి సినిమా ఏది? కె విశ్వనాథ్. ఓకే, సారీ. సో విక్రమ్ కి జాతీయ ఉత్తమ నటుడు తెలుగులో శివపుత్రుడు. మగన్ అన్నారు కానీ పితామగన్. సో మహావిష్ణువుకు ఉండే మొత్తం ఆయుధాలు 3. శంఖం, చక్రం, గద. ఓకే. ఇది క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. ప్రతి ఏటా జరుగుతుంది ఫెస్టివల్. ఓకే. ఇప్పుడు జ్యూరీలో కూడా మన ఇండియన్ యాక్టర్స్ చాలా మంది కూడా జ్యూరీలో ఉంటున్నారు, యాక్టర్స్, డైరెక్టర్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం నాగాలాండ్. అండ్ స్ట్రైకర్ ఈ పదం క్యారమ్స్ లో ఒకటి స్ట్రైకర్ అండ్ ఫుట్బాల్. అండ్ కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఆత్మ గౌరవం 1966లో. ఏఎన్ఆర్, కాంచన అండ్ రాజశ్రీ. ఓకే. సో శంఖం, చక్రం, గద ఒకటి, ఫుట్బాల్ ఒకటి, 2. అంతా ఈక్వల్ గా వెళ్తున్నారు. 50,000 మీ అకౌంట్ లో, 1,00,000 రూపాయలు మన అకౌంట్ లో. ప్లీజ్.
ఓకే, ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ప్రభావతి గారు మీ అకౌంట్లో 3,16,000. సో అంబికారాణి గారు రెడీయా? రెడీ. ఏదానండి లక 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 లక్క 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 లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, వాల్మీకం అంటే ఏమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 2, 2010 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? అమ్మో, పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3, హీరోగా జాకీ చాన్ తొలి సినిమా ఏది? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4, ఒకనాటి గోరక్షాపురం ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 5, ఎంఎం కీరవాణికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు ఏ సినిమాకు వచ్చింది? అన్నమయ్య. ఎస్, అన్నమయ్య. రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6, ఇది మేము అడిగాం ఆల్రెడీ వావ్లో, మీరు వావ్ చూసుంటే చెప్పేస్తారు. షటిల్ కాక్ లో మొత్తం ఎన్ని ఈకలు ఉంటాయి? 15. 15. 15. 50. 15. 15. బా దగ్గరకు వచ్చారు, మిస్ చేశారు. అవునా? సారీ. సో వాల్మీకం అంటే పుట్ట. సో వాల్మీకి ఆ పేరు తపస్సు చేస్తున్నప్పుడు ఆయనపై పుట్ట పెరిగింది. సో వాల్మీకి ఆ పేరు వాల్మీకం అన్నది. సో ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయనపై పుట్ట పెరిగింది. సో దానికోసం వాల్మీకం అంటే పుట్ట. అండ్ 2010 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత. వింబుల్డన్ టెన్నిస్ కోసం ఆడే ఒక ఇదనమాట. వింబుల్డన్ లండన్ లో, ఇంగ్లాండ్. సో సెరీనా విలియమ్స్, వాళ్ళిద్దరు సిస్టర్స్, వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ అని. సో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై గెలిచి 13వ గ్రాండ్ స్లామ్. సరే, ఇవన్నీ చెప్పాలంటే చాలా చెప్పాలి భారతం. సో 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది సెరీనా విలియమ్స్. హీరోగా జాకీ చాన్ తొలి సినిమా డ్రంకన్ మాస్టర్ 1978లో. అలాగే ఒకనాటి గోరక్షాపురం ఇప్పుడు గోరఖ్పూర్. ఇది పశ్చిమ బెంగాల్ నార్త్ ఈస్ట్ రైల్వేకి కేంద్రం ఇది. సో గోరక్షాపురం అన్నది ఇప్పుడు గోరఖ్పూర్ అయింది. అలాగే 1997లో ద గ్రేట్ రాఘవేంద్రరావు గారి అన్నమయ్య, దాంట్లో కీరవాణి గారు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు. షటిల్ కాక్ మీరు 15 అన్నారు, జస్ట్ ఒకటి మిస్ చేశారు, 16. 16 అందాం అనుకొని కౌంట్. ఓకే. సో ఓకే, సో ఎన్ని చెప్పారు మీరు? అన్నమయ్య ఒకటి చెప్పారు, అంతేనా? ఓన్లీ వన్. ఓన్లీ వన్. నో ప్రాబ్లం. సో 25,000 ఆవిడికి, 1,25,000 మనకి. ప్లీజ్, మీరు 1,25,000 నాకు ఇచ్చిన తర్వాత అంబికారాణి గారు మీ అకౌంట్లో 2,73,000. బట్ ఇప్పుడు ఆడబోయే రౌండ్ లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్, బోనస్ రౌండ్, బజర్ రౌండ్. అందరికీ ఒకే ప్రశ్న. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు మీ పక్కనే ఉన్న బజర్ నొక్కాలి. ఎస్, ఆ బజర్ నొక్కిన వాళ్లే ఆన్సర్ చెప్పాలి. అలా మీరు కరెక్ట్గా ఇప్పుడు బజర్ నొక్కి, ఇప్పుడు ప్రభావతి గారు చెప్పారనుకోండి బజర్ నొక్కి ఆన్సర్, నెక్స్ట్ హైయెస్ట్ ఎవరి దగ్గర ఉందో అంటే జ్యోతి గారి దగ్గర ఉంది, మీ దగ్గర నుంచి ప్రభావతి గారి అకౌంట్లోకి 20,000 వెళ్ళిపోతాయి. సో రెడీయా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, షారుఖ్ ఖాన్ ఎన్ని టీవీ సీరియల్స్ లో నటించారు? ప్రభావతి గారు నొక్కేశారు. ఎన్ని? 3. ఆ పేరు చెప్పగలరా? అంటే ఆయన సీరియల్స్ లో యాక్ట్ చేశారని తెలుసు, కానీ ఏ సీరియల్స్ అని లేదు, జస్ట్ గెస్ చేశాను అంతే. 3 రైట్ ఆన్సర్. సో జ్యోతి గారి దగ్గర నుంచి మీరు నెక్స్ట్ హైయెస్ట్ ఆవిడే 20,000 కొట్టేస్తున్నారు. అక్క, సో జ్యోతి గారు ఇచ్చేయండి. వచ్చేసింది. సో ప్రభావతి గారి అకౌంట్ లోకి ఇప్పుడు 1,36,000, జ్యోతి గారు 73,000. సో మీరు అంబికారాణి గారు ఒకే పొజిషన్ లో ఉన్నారు. సో శైలజ్ గారు చెప్పండి ఈ ఆన్సర్ అయినా నెక్స్ట్. అదేంటంటే ఫౌజీ ఒక సీరియల్, దిల్ దరియా రెండోది, మూడోది సర్కస్. సో షారుఖ్ ఖాన్ చేసిన సీరియల్స్. సో 3. సో క్వశ్చన్ నెంబర్ 2, మనకు 4 వేదాలు ఉన్నాయి. ఒక్కో వేదానికి ఒక్కో దేవత అధిపతి. ఒక్కొక్క వేదానికి ఒక్కో దేవత అధిపతి. ఆ ఒక్కో దేవత ముఖం ఒక్కో జంతువుని పోలుంటుంది. మరి ఋగ్వేద దేవత ముఖం ఏ జంతువుని పోలుంటుంది?
తెలీదు ఎవరికి. ఓకే, టైం అప్. యజుర్వేదానికైతే మేక, సామవేదానికి గుర్రం, అధర్వణ వేదానికి కోతి. అండ్ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఋగ్వేద దేవత ముఖం గాడిద. సో మేక, గుర్రం, కోతి, గాడిద. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఓకే, సో అందరి అకౌంట్లలో సేఫ్గా ఉన్నాయి. స్టిల్ ప్రభావతి గారు 1,36,000తో. క్వశ్చన్ నెంబర్ 3. చైనా దేశానికి అధికారిక పేరేమిటి? చైనా దేశం అంటాం, దానికి ఒక అధికారిక పేరుంది. ఎవరు? ఆమె ప్రభావతి గారు. అసలు నొక్కి తప్పు చెప్తారేమో అనుకుంటున్నాను, చెప్పట్లా. అందుకే ఆగాను సార్. తెలుసా? ఐడియా ఉంది ఏదన్నా? కొంచెం ఉంది కానీ ఎందుకు సార్? రిస్క్ ఎందుకు అంటారు? ఓకే, టైమ్ అప్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1948లో స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఇంకా స్టిల్ ప్రభావతి గారు మీరే లీడింగ్ లో ఉన్నారు. దక్షిణాది భాషా సినిమాల్లో ఒక్క భాషా చిత్రానికి తప్ప అన్ని భాషల్లోని సినిమాలకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు రాని ఆ ఒక్క భాష ఏది? దక్షిణాది భాషా సినిమాల్లో అన్ని భాషల్లో నిర్మించిన సినిమాలకి అవార్డులు వచ్చాయి, కానీ ఒక్క భాషకు మాత్రం రాలేదు. అమ్మా శైలజ గారు ట్రై చేస్తున్నారు. దేవుడా దేవుడా దేవుడా, తెలుగులో రాలేదు. తెలుగు వాళ్ళ మీద అంత నమ్మకమా మీకు? అంటే మీరు చెప్పే దాంట్లోనే అన్ని అని అంటున్నారు, మనకి రాలేదేమో. కరెక్టే ఉండొచ్చు సార్ అది. రైట్ ఆన్సర్. తెలుగువాడు మిమ్మల్ని కాపాడేశాడు. నిజంగా ఒక విధంగా మీరు మంచి ఆన్సర్ చెప్పారన్న ఆనందం ఉన్నా ఒక విధంగా బాధగా ఉంది. బాధగా అలా కాదు, తెలుగు వాళ్ళు ఇంతవరకు నేషనల్ అవార్డు ఉత్తమ చిత్రం గెలవలేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. సో తమిళం వచ్చింది, తమిళం వచ్చింది, కన్నడ వచ్చింది, తెలుగుకి రాలేదు. తొందరలోనే తెలుగుకి రావాలని కోరుకుందాం. తొందరలో తెలుగుకి రావాలని కోరుకుంటే ఏమని అంటారో చెప్పండి. ఏమంటారు? ఓకే, ఇప్పుడు వావ్ మీకే. ఎందుకంటే ఇప్పుడు ప్రభావతి గారి దగ్గర 20,000 కొట్టేస్తున్నారు. ఇచ్చేయండి 20,000. ఇప్పుడు ప్రభావతి గారు మీ అకౌంట్ లో 1,16,000 స్టిల్ లీడింగ్. బట్ శైలజ గారు పక్కనే ఉన్నారు, 1,03,500 అక్కడ పక్కనే ఉన్నారు, అకౌంట్స్ లోనూ పక్కనే ఉన్నారు. వాళ్ళిద్దరు 73,000లో జోడుగా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ వన్. టెలివిజన్ కి సంబంధించి టిఆర్పి అనే మాట వినిపిస్తూ ఉంటుంది, మీకు తెలుసు కదా టిఆర్పిస్. అసలు ఆ టిఆర్పి అంటే ఏమిటి? కమాన్. శైలజ గారు నొక్కారు, రిస్క్ తీసుకున్నారు. గెలిపిద్దాం సార్. టిఆర్పి అంటే రేటింగ్ చూసేది, రేటింగే కరెక్టే. బట్ టిఆర్పి అంటే ఏమిటి? మార్కులు పోవంటే చెప్తాను. ఇంకెలా నొక్కేశారు, రిస్క్ తీసుకోండి. రేటింగ్. టీ అంటే ట్రాన్స్మిషన్, ఆర్ అంటే రేటింగ్, పి అంటే ప్రైస్. కాదా? మిస్ అయిపోయారు. ముందు 20,000 తీసుకో అక్కడి నుంచి. మీరు మాకు 20,000 ఇచ్చిన తర్వాత శైలజ గారు మీ అకౌంట్ లో 83,500. సో అంబికారాణి గారు అండ్ జ్యోతి గారు 73,000. అండ్ టిఆర్పి అంటే టెలివిజన్, టి అంటే టెలివిజన్, ఆర్ అంటే రేటింగ్, పి అంటే పాయింట్స్. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. సో టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. సో మీరు ఎందుకంటే ఆ టక్కని పాయింట్స్ అన్నారు, మీరు నొక్కారు. సో నా క్వశ్చన్ లోనూ టెలివిజన్ ఉంది. సో టెలివిజన్ చెప్పేస్తారేమో అనుకున్నా, అంటే చెప్పేస్తారు గెలిచేశారు అనుకున్నాను. కానీ మీరు తప్పు ఆన్సర్ చెప్పి మాకు 20,000 ఇచ్చి ఈ ఎపిసోడ్ విన్నర్ 1,16,000తో ప్రభావతి గారు. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, కానీ జ్యోతి గారు పడలేదు. మీరు పడాలని చూశారు. అట్లీస్ట్ మీరు పడతారనుకున్నాం, మీరు పడలేదు. పడేస్తాం కానీ పడం. సో ఫ్రెండ్స్, మీరు కూడా SMS చేయండి, రండి పడిపోండి.
మా బొమ్మాలి మాత్రం మిమ్మల్ని వదలదు. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.